హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదని స్టేట్మెంట్ ఇచ్చిన యష్ టాక్సిక్ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి వెనక్కి తగ్గారు. రణ్వీర్ సింగ్ దురంధర్ 2తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ డిక్లేర్ చేసిన రాకింగ్ స్టార్ తన సినిమాని పోస్ట్ పోన్ చేశారు. మరి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన మేకర్స్ మూవీ పోస్ట్ పోన్ పై అభిమానులకు ఇచ్చిన క్లారిటీ ఏంటి? మార్చి నుంచి తప్పుకున్న టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ఏంటి? రాకింగ్ స్టార్ యష్ అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చారు టాక్సిక్ మేకర్స్. ఈ నెల 19న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కావాల్సిన టాక్సిక్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఎక్స్ లో స్పెషల్ నోట్ కూడా విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లోనూ టాక్సిక్ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. అయితే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ కారణంగా టాక్సిక్ సినిమాని వాయిదా వేశారు మేకర్స్. టాక్సిక్ సినిమా పోస్ట్ పోన్ పై యష్ ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ టాక్సిక్ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చెప్తూ వచ్చారు నిర్మాతలు. అందుకు తగ్గట్టే సైమల్టేనియస్ గా కన్నడ, ఇంగ్లీష్ వెర్షన్ లో టాక్సిక్ ని తెరకెక్కించారు గీతూ మోహన్ దాస్. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో సిచ్యువేషన్స్ సినిమా రిలీజ్ కి అంతగా అనుకూలంగా లేకపోవడంతో టాక్సిక్ ని మరో 2 నెలలు వెనక్కి వాయిదా వేస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ నెల 19న దురంధర్ తో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ డిక్లేర్ చేసిన టాక్సిక్ సినిమాని జూన్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో రణ్వీర్ సింగ్ సినిమాకి లైన్ క్లియర్ చేసింది టాక్సిక్. ఎలాంటి పోటీ లేకుండానే థియేటర్స్ లోకి రానుంది ది రివెంజ్ సినిమా. దీంతో బాక్సాఫీస్ దగ్గర రణ్వీర్ సింగ్, యష్ సినిమాల మధ్య క్లాష్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అయిన ఆడియన్స్ టాక్సిక్ వాయిదాతో డిసప్పాయింట్ అయ్యారు. అయితే యష్ ఫ్యాన్స్ మాత్రం టాక్సిక్ మూవీని వాయిదా వేయడం మంచి నిర్ణయమే అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ మంత్ కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్స్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ తో హరీష్ శంకర్ టీం హడావిడి చేస్తుంటే ఉస్తాద్ విషయంలో ఊహించని చేంజెస్ జరిగే ఛాన్స్ ఉందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. సమ్మర్ బాక్స్ ఆఫీస్ రేస్ లో టాలీవుడ్ నుంచి విడుదలకు రెడీ అవుతున్న పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో 20 రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు హరీష్ శంకర్. ఇప్పటికే 2 సాంగ్ లాంచ్ ఈవెంట్స్ తో పవన్ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లారు మేకర్స్. ఇక త్వరలో సినిమా టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావిడికి రెడీ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కీలక మార్పులు జరిగే ఛాన్స్ ఉందనే రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఉస్తాద్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రంగంలోకి దిగుతున్నారనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సినిమా కోసం దేవిశ్రీ అందించిన దేఖ్ లేంగే పాట చార్ట్ బస్టర్ కాగా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు. దీంతో సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని డీఎస్పీకి బదులు తమన్తో చేయించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా న్యూస్ వినిపిస్తోంది. గతంలో పుష్ప 2కి బీజిఎం వర్క్ చేశారు తమన్. ఇక ఇప్పుడు నిజంగానే ఉస్తాద్కి తమన్ బీజిఎం అందిస్తే ఓజీ సినిమాకి మించి ఉంటుందా అని ఎక్సైట్ అవుతున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ కారణంగా ఈ నెల 19న విడుదల కావాల్సిన యష్ టాక్సిక్ వాయిదా పడింది. దీంతో ఈ నెల 26న రిలీజ్ డేట్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని టాక్సిక్ డేట్ కి తీసుకొచ్చేలా మేకర్స్ ప్రీపోన్ ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఎక్సైట్ చేస్తోన్న ఈ రూమర్స్ పై హరీష్ శంకర్ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. త్రివిక్రమ్ సినిమాతో వెంకటేష్, 100 మూవీతో నాగార్జున బిజీ అయ్యారు. అయితే చిరు, బాలయ్య మాత్రం అప్కమింగ్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి డైరెక్టర్స్ కూడా కన్ఫర్మ్ అయిన చిరంజీవి, బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడు? మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయా అని ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు వారి అభిమానులు. ఇద్దరు హీరోలకి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కాంబినేషన్ కావడంతో మెగా 158, ఎన్బీకే 111 సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా 2 సినిమాలు మాస్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కి వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తుండటంతో చిరంజీవి, బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడొస్తాయా అని ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు ఆడియన్స్. వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ని డైరెక్టర్ బాబీ లాక్ చేసినట్లు తెలుస్తోంది. డాటర్ సెంటిమెంట్ హైలైట్ గా బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో మెగాస్టార్ ని మరింత స్టైల్ గా ప్రెజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు బాబీ. అంతేకాదు ఈ నెల 14న చిరు 158వ సినిమాకి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఉంటుందని ఫిలిం సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. చిరు, బాబీ సినిమాతో పాటు బాలయ్య 111వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని ఎదురు చూస్తున్నారు జనాలు. గ్రాండ్ పూజా సెరమనీతో మొదలైన బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా బడ్జెట్ ఇష్యూస్ తో రెగ్యులర్ షూటింగ్ డిలే అయ్యింది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని
పీరియాడికల్ స్టోరీతో కాకుండా వీరసింహారెడ్డిలా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు కొత్త స్టోరీని రెడీ చేశారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ వీక్లోనే మొదలవుతుందనే ప్రచారం జరుగుతుంది. మరి హిట్ డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తోన్న చిరు బాలయ్య ఈ సినిమాలతో వచ్చే సంక్రాంతికి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. కమల్ హాసన్, రజనీకాంత్ మల్టీ స్టారర్ పై క్లారిటీ వచ్చేసింది. లోకనాయకుడు సూపర్ స్టార్ కలిసి నటించే సినిమాకి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు. మరి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కే ఈ సినిమా పట్టాలెక్కేదెప్పుడు? మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లే విషయంలో మేకర్స్ ఎలాంటి ప్లానింగ్ తో ఉన్నారు? లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ పై రీసెంట్ గానే బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియోతో ఈ ఇద్దరు హీరోల అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. దీంతో దాదాపుగా 46 ఏళ్ల తర్వాత కమల్, రజనీ మూవీ చేస్తూ ఉండడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. అంతేకాదు, ఈ సౌత్ సూపర్ స్టార్స్ నటించే మల్టీ స్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ లో డిస్కషన్ మొదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కమల్, రజనీ నటించే మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు అనిరుద్ రవిచందర్. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్ చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు అనిరుద్. దీంతో మేకర్స్ ప్లానింగ్ చూస్తూ ఉంటే సినిమాని 2027లోనే స్టార్ట్ చేసి కుదిరితే ఆ ఏడాది లేదా 2028కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మల్టీ స్టారర్ పై ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేసిన రజనీకాంత్, కమల్ హాసన్ ప్రస్తుత సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత KH-237 వర్కింగ్ టైటిల్ తో స్టంట్ డైరెక్టర్స్ అన్బు, అరీవు కలయికలో మూవీ చేస్తున్నారు కమల్ హాసన్. ఇటు రజనీకాంత్ జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2లో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని జూన్లోనే విడుదల చేయాలన్న టార్గెట్ తో ఉన్నారు మేకర్స్. మరి 46 ఇయర్స్ తర్వాత ఈ సౌత్ సూపర్ స్టార్స్ నటించే మల్టీ స్టారర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. షూటింగ్ లొకేషన్ లో సమంత హోలీ సెలబ్రేషన్స్ స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన మేకర్స్. బైకర్ మూవీ 30 days కౌంట్ డౌన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈవెంట్ కి సినీ, రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు. మా ఇంటి బంగారం సినిమా సెట్స్ లో సమంత హోలీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో విడుదల చేశారు మేకర్స్. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. శర్వానంద్ బైకర్ సినిమా 30 days కౌంట్ డౌన్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న విడుదలవుతుంది. స్వయంభూ సినిమా ఫస్ట్ సింగిల్ పై స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్లోనే విడుదల కానుంది. ది ప్యారడైజ్ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ 52 million వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 21న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. కమెడియన్ సత్య బర్త్డే సందర్భంగా జెట్లీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హవీష్ హీరోగా నటిస్తున్న నేను రెడీ సినిమా నుంచి హోలీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ సమ్మర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. హోలీ శుభాకాంక్షలతో క్రేజీ కళ్యాణం సినిమా నుంచి తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మెంక్షన్ హౌస్ మళ్ళీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. మాగంటి శ్రీనాథ్, గాయత్రి రమణ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి సినిమా నుంచి విడుదలైన లాలీ లాలీ జోలాలీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ శుక్రవారమే ఈ సినిమా విడుదలవుతుంది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాటి 10 marks. మరిన్ని ట్రెండీ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.